మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి అశోక్ అందిస్తారు. అశోక్, హిజాబ్ పై సుప్రీంకోర్టులో డివిజన్ బెంచ్ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సంచలనం సృష్టించిన హిజాబ్ అంశంపై సుప్రీంకోర్టు పరస్పర భిన్నమైన తీర్పునిచ్చింది. ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిలు వేరువేరుగా తమ అభిప్రాయాలు వెల్లడించారు. అందులో జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు దులియా వీరిద్దరు న్యాయవాదులుగా ఉన్నారు. సో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన జస్టిస్ హేమంత్ గుప్తా ఏదైతే సమర్థించారో హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుస్తూ జస్టిస్ దునిషా దులియా ఏదైతే దాన్ని వ్యతిరేకించారో సో హిజాబ్ సమర్థిస్తూ దాఖలైన పిటిషన్లు తోసిపుస్తూ జస్టిస్ హేమంత్ గుప్తా చేశారు. సో ఈ భిన్న అభిప్రాయాలతో ఈ కేసు బదిలీ దాదాపు ఏదైతే త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. గతంలో ఈ కేసు చూసుకుంటే 2021లో ఏదైతే కర్ణాటక ప్రభుత్వం దీనిని హిజాబ్ ని స్కూళ్లలో కాలేజీల్లో నిషేధిస్తూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. కానీ దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని సంఘాలు హైకోర్టును కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. కర్ణాటక హైకోర్టు సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సమర్థిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని సంఘాలు ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దాదాపు 20 మంది పిటిషనర్లు తమ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు 10 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత సెప్టెంబర్ 22న తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజు దానికి సంబంధించిన తీర్పు వెలువరించింది. కానీ తీర్పు ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం ఇంకా తెలపలే. దీనిపైన వాదనలు కొనసాగే అవకాశం ఉంది. త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ కావడంతో మళ్ళీ మొదటి నుంచి వాదనలు వినిపించాల్సి వస్తుంది. సో ఆ త్రిసభ్య ధర్మాసనం ఎవరెవరు ఉంటారో జడ్జిలు అనేది చీఫ్ జస్టిస్ నిర్ణయం మేరకే ఉంటుంది. కాబట్టి ఈ కేసు ఇప్పట్లో తేలే అంశం కాదని స్పష్టమవుతోంది. చాలా రోజులు దాదాపు సంవత్సరం పాటు నుంచి హిజాబ్ అంశం దేశవ్యాప్తంగా నడుస్తా ఉంది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో నుంచి అనేక రాష్ట్రాలకు ఇష్యూ పాకింది. ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టులో ఈ అంశం ఇంకా తేలలేదు. కాబట్టి ఈ కేసు ఎప్పట్లో తేలుతుందని మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. రైట్, థాంక్యూ అశోక్. का फैसला अभी तक लागू रहेगा क्योंकि उसको सेटिस्फाइड नहीं माना जाएगा, क्योंकि एक जज ने उसको अपहोल्ड किया है, दूसरे जज ने उसको रिजेक्ट किया है, तो ये माइनॉरिटी व्यू हो गई। तो वो जजमेंट लागू रहेगा तब तक जब तक कि लार्जर बेंच का फैसला नहीं आ जाता। देखिए, जस्टिस हेमंत गुप्ता के जो ऑब्जर्वेशंस थे या जो उनका वर्डिक्ट था वो क्या आधार था? उन्होंने शुरू में ही कहा कि 11 क्वेश्चंस जो पिटिशनर और रेस्पोंडेंट्स की जो प्लीडिंग्स थी, आर्गुमेंट्स, उसके आधार पर उन्होंने 11 क्वेश्चंस फ्रेम किए। उन 11 क्वेश्चंस में उन्होंने सारे संवैधानिक प्रश्न उठाए। उसमें आप देखेंगे पहला कि कर्नाटक सरकार सेक्शन 131 के तरह या रेगुलेट या डेलीगेट करके हिजाब पर बैन का ऑर्डर पारित कर सकती थी, नहीं कर सकती थी। ये हिजाब एसेंशियल प्रैक्टिस का पार्ट है, नहीं है। और जो आर्टिकल 25, 19, 14 सबका हवाला देते उन्होंने 11 क्वेश्चन फॉर्मुलेट किए हैं और उन सारे क्वेश्चंस का जो आंसर उन्होंने दिया है यह कहते हुए कि इस आधार पर एसएलपी स्वीकार योग्य नहीं है और उन्होंने खारिज किया है। जबकि जस्टिस धुलिया ने आर्टिकल 25 और 19(1) के आधार पे ही सारे एसएलपी को अलाउ किया। ಸ್ತ್ರೀ ಸ್ವಾತಂತ್ರ್ಯದ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಿರುವಂತ ಟೈಮಲ್ಲಿ ಶಿಕ್ಷಣದ ವ್ಯವಸ್ಥೆ ಸುವ್ಯವಸ್ಥಿತವಾಗಿರೋದಕ್ಕೋಸ್ಕರ ಒಂದು ಒಳ್ಳೆ ಜಡ್ಜ್ಮೆಂಟ್ ಬರುತ್ತೆ ಅನ್ನುವಂತ ನಿರೀಕ್ಷೆ ಸರ್ಕಾರಕ್ಕಿತ್ತು. ಆದರೆ ಇದು ಸ್ಪ್ಲಿಟ್ ವರ್ಡಿಕ್ಟ್ ಬಂದಿದೆ, ಹೈಯರ್ ಬೆಂಚ್ ಹೋಗಿದೆ. ಅದರಿಂದ ಮುಂದಿನ ಜಡ್ಜ್ಮೆಂಟ್ ಬರೋ ತನಕ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಕಾಯತ್ತೆ. ಈಗಿನ ಜಡ್ಜ್ಮೆಂಟ್ ಪ್ರಕಾರ ಹೈಕೋರ್ಟಿನ ಜಡ್ಜ್ಮೆಂಟ್ ಏನು ಕೊಟ್ಟಿತ್ತು ಅದೇ ವ್ಯಾಲಿಡ್ ಆಗಿರುತ್ತೆ. ಅದರಿಂದ ನಮ್ಮ ಎಲ್ಲ ಶಾಲಾ ಕಾಲೇಜುಗಳಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಎಜುಕೇಷನ್ ಆಕ್ಟ್ ಪ್ರಕಾರ, ಕರ್ನಾಟಕದ ಎಜುಕೇಷನ್ ರೂಲ್ ಪ್ರಕಾರ ಯಾವುದೇ ತರವಾದಂಥ ರಿಲಿಜಿಯಸ್ ಪ್ರಾಕ್ಟೀಸಸ್ಗೆ ಅವಕಾಶ ಇಲ್ಲ. ಅದರಿಂದ ಕರ್ನಾಟಕ ಹೈಕೋರ್ಟ್ ಕೊಟ್ಟಿರುವಂಥ ಜಡ್ಜ್ಮೆಂಟ್ ಪ್ರಕಾರನೇ ನಮ್ಮ ಸರ್ಕಾರಿ ಶಾಲೆಗಳು ಎಲ್ಲ ಶಾಲೆಗಳು
హిజాబ్ అంశంపై పరస్పర భిన్న తీర్పులిచ్చింది సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్. ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిలు వేరువేరు తీర్పులు వెల్లడించారు. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధులియా వేర్వేరు తీర్పులు చెప్పారు. కర్ణాటక హైకోర్టు తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు. హైకోర్టు తీర్పును తోసిపుచ్చారు జస్టిస్ సుధాంశు ధులియా. Bijoy Manual judgment of the Supreme Court, and further he has left this issue to the lady. He has left it on his choice. Lady's choice. Justice Gulia has emphasized that the choice has been left to the lady. Whatever she wants to wear, she can wear. And the third thing which he has emphasized in this judgment is that he has emphasized on the education of the girl child. He has said how the girls in the villages and how the girls in the remote areas they work. They have to assist their families. Then they have ultimately they go to the school. So it's very important for the girl child to have her education. So he has emphasized on the education of the girl. He has emphasized on her choice, and he has depended on the Bijoy Manual judgment, which has upheld this practice where a lady can put whatever covering. I appeared. One of the petitioner was Charanjit Kaur, in which she was a Sikh lady. She was saying that when I have this choice, then other girls and other ladies and other ladies from the various communities, they should have all this choice also to cover their heads while they are going to schools or wherever or which place they are going to. So my name is Aftab Ali Khan. Thank you very much. Thank you. This ultimately has been referred to the CJI for constitution of the larger bench. जी आज का जजमेंट आज का जो जजमेंट था हिजाब का बहुत दिन से जिसके ऊपर इंतजार था वो आज जज ने कोर्ट ने प्रोनाउंस कर दिया है और इसके अंदर स्प्लिट जजमेंट आया है. इसमें ऑनरेबल जस्टिस हेमंत गुप्ता साहब ने उसको जो है अपील को जो है उन्होंने डिसमिस करा है और जीओ वगैरह जो थे कर्नाटका गवर्नमेंट के उसको अपहेल्ड करा है. लेकिन जस्टिस गुलिया ऑनरेबल जस्टिस गुलिया ने डिफरेंट व्यू लिया है इसके अंदर, इस मैटर के अंदर, और उन्होंने इस मैटर के अंदर उसको अपील्स को अलाउ करा है और उन्होंने 3 पॉइंट्स के ऊपर इसको मेन एम्फेसिस दिया है. उन्होंने एक तो बिजॉय मैनुअल का जो जजमेंट है सुप्रीम कोर्ट का उस पर रेफर करा है और उसके बाद उन्होंने ये जो चॉइस है जो अपना सिर के ऊपर किसी को हिजाब रखना है या किसी को कवर करना है ये लेडी का अपना चॉइस है, तो इस पॉइंट के ऊपर भी उन्होंने एम्फेसिस दिया है. और तीसरा पॉइंट जो इम्पोर्टेंट उन्होंने बोला है कि जो बच्चों की तालीम और एजुकेशन का मामला है वो बड़ा इंपॉर्टेंट है और बच्चों की तालीम के लिए हमें ऐसा कोई काम या ऐसी कोई चीज जिसमें उनकी एजुकेशन के ऊपर रुकावट आए तो उस चीज का उन्होंने एम्फेसिस दिया है कि ऐसा कोई काम जो है उसके खिलाफ है, बच्चे की एजुकेशन के खिलाफ है. अब आगे कोर्ट ने इस मैटर को अब आगे के लिए रेफर कर दिया है. वो उसके अंदर अब लार्जर बेंच के लिए रेफर करने के लिए उन्होंने आगे भेज दिया है इसको, बिकॉज ये एक स्प्लिट जजमेंट है तो आगे डिफरेंट बेंच अब आगे इसको सुनेगी.